హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆనిముత్యాలు. ఇప్పుడు నేను పన్నీర్ గ్రిల్ శాండ్విచ్ అనేది రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను. సో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం ఈవినింగ్ స్నాక్ కింద ఇది బాగా యూజ్ అవుతుంది. పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు శాండ్విచెస్ అనేది. సో ఇంట్లో ఏది వెజిటేబుల్ అవైలబుల్గా ఉన్నా దాంతో ఈజీగా చేసేసుకోవచ్చు. గ్రిల్ టోస్టర్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది ఇంట్లోనే, కాబట్టి సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ హెల్దీ కూడాను. సో ఒక బౌల్ తీసుకున్నానండి. పన్నీర్ క్యూబ్స్ అనేవి ఒక 50 grams వరకు యాడ్ చేసుకున్నా. చిన్న చిన్న చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా చాప్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నా. అండ్ టమాటో పీసెస్ అన్ని స్మాల్ పీసెస్ కట్ చేసుకున్నానండి. అండ్ 1 capsicum స్మాల్ పీసెస్ యాడ్ చేసుకుంటున్నా. కొత్తిమీర. సో నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ ఒక 1 spoon యాడ్ చేసుకున్నాను. అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ టమాటో సాస్ అండి ఒక 2 spoons వరకు యాడ్ చేసుకుంటున్నాను. చిల్లీ టమాటో సాస్ అది. సో ఒకసారి అంతా మిక్స్ చేసుకుందామండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఇంట్లో ఏ వెజిటేబుల్ ఉన్నా దాంతో ఈజీగా చేసేసుకోవచ్చు. అన్ని వెజిటేబుల్స్ ఉండాలని లేదు, మనకి టమాటో అండ్ ఆనియన్స్ పన్నీర్ ఉన్నా చాలు, చాలా ఈజీగా అయిపోతుంది. సో అలా మిక్స్ చేసుకున్నాక నేను ఎక్స్ట్రా 1 spoon ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నానండి. ఒకసారి మిక్స్ చేసుకున్నాము ఆయిల్ అంతా కలిసేటట్టు. సో పక్కన పెట్టేసుకున్నాక బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి, కొంచెం పెద్దవి. పీనట్ బటర్ ఉంటుంది కదా, సో అవి స్ప్రెడ్ చేసుకుంటున్నాను బ్రెడ్కి 2 sides అంతా. సో మొత్తం అప్లై చేశాక అక్కడ రెడీ చేసుకున్నాం కదండి పన్నీర్ రెసిపీ అనేది, సో అది యాడ్ చేసుకుంటున్నాను. టోటల్గా బ్రెడ్ అంతా కవర్ అయ్యేటట్టుగా యాడ్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సేమ్ యాజ్ యూజువల్గా బ్యాటర్ అనేది అప్లై చేసుకుంటున్నా. పీనట్ బటర్ అనేది సలాడ్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో అది యాడ్ చేసుకుంటున్నానండి పన్నీర్ రెసిపీ. సో ఇప్పుడు బ్రెడ్ టోస్టర్ ఉంటుంది కదండి గ్రిల్, సో నెయ్యి అప్లై చేసుకుంటున్నాను నేను. సో బ్రెడ్ అనేది పెట్టుకున్నాను, అది గ్రిల్ అయిపోయిందండి. సో ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను నేను. కట్ చేసుకుందామండి. కేర్ఫుల్గా కట్ చేసుకోవాలి మిడిల్లో. సో అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే గ్రిల్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. పిల్లలు చాలా ఇష్టపడతారు దీన్ని. నేను టమాటో సాస్తో సర్వ్ చేసుకున్నాను, చాలా టేస్టీగా ఉంది. వితిన్ మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది గ్రిల్ శాండ్విచ్ అనేది. పన్నీర్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి రెసిపీ అనేది మీకు నచ్చితే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఆనిముత్యాలు. రెగ్యులర్ అప్డేట్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన ఆనిముత్యాలు.